హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు గుంత పొంగనాలు చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక రవ్వ, ఉప్మా రవ్వ, సన్నది ఉప్మా రవ్వ 1 కప్పు, ఈ 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు వాటర్ పోసుకుంటున్నా. 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు వాటరు నీళ్ళు పోసుకుంటున్నా. ఇగో పెరుగు, ఇగో 1 చాయ్ చెంచా సగం తినే సోడా, తగినంత ఉప్పు. ఈ మొత్తం కలుపుకోవాలి. ఈ మొత్తం కలుపుకొని ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టుకున్న తర్వాత దీంట్లో క్యాప్సికము, క్యారెట్ తురిమి క్యాప్సికము సన్నగా కట్ చేసి, ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లము అవన్నీ వేసా ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటని కొంచెము పుల్లగా ఉండాలి పెరుగు. కొంచెం పుల్లటి పెరుగు అయితే నానబెట్టుకుని పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను అవన్నీ వేసేది దీంట్లో వేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇది అర్ధగంట నానింది, మంచిగా నాని. పెరుగు వేసిన, ఉప్పు వేసిన కదా, కొంచెం అయితే సోడా కూడా వేసిన. ఇగో క్యారెట్ తురుముకున్నా, క్యారెట్, ఇక ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ, ఇక పచ్చిమిర్చి, ఇక అల్లం, కొంచెం అల్లం ముక్కలు, ఇక ఇది క్యాప్సికమ్ కూడా మిక్స్ చేయాలి. ఇగో జీలకర్ర, 1 సాయం చెంచా జీలకర్ర. మొత్తం ఇదంతా కలుపుకొని పొంగనాలలో వేసుకోవాలి. నానబెట్టుకో. దీనికి పల్లి చట్నీ చేస్తా. పల్లి చట్నీ అయినా బాగుంటుంది, టమాటా చట్నీ అయినా బాగుంటుంది. పొంగనాలు అవి పెట్టుకున్నా. వేడిలో నూనె పోయాలి. ఇగో ఇలా నూనె పోసుకోవాలి. ఇది ఒక 10-15 నిమిషాలు, ఒక 15 నిమిషాలు అనుకోరాదు, సిమ్లో ఒక 15 నిమిషాలు పెట్టుకుంటే ఉడికిపోతుంది. మూత పెట్టేద్దాం. పెడితే ఒక 15 నిమిషాలు అయితే ఉడుకుతుంది. ఇక మూత పెడుతున్నా. చట్నీ నూరుతా. పల్లి చట్నీ కదా బిడ్డ. ఇక ఇవి అయినాయి. మలిపినవి రెండో సైడ్ మలుపుకున్నా.
ఇవి రవ్వతో కూడా చేసుకోవచ్చు, ఉప్మా రవ్వతోని. మన మినప్పప్పు బియ్యము నానబెట్టి కూడా సేమ్ ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు, బాగుంటాయి. కానీ ఇవి ఇట్లా రవ్వతో చేసుకున్నవి వేడి మీద తింటేనే బాగుంటాయి. టమాటా చట్నీ అయినా సరే గుంత పొంగనాలు బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి. ఇక దీనికి చట్నీ, ఇగో పల్లి చట్నీ చేసిన బాగుంటుంది. టమాటా చట్నీ బాగుంటుంది, పల్లి చట్నీ అయినా బాగానే ఉంటుంది. ఈ రెసిపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.